స్వామివార్లకు అత్యంత ఇష్టమైన దేవాలయం ఇదే. ఏ బ్రాండ్ చాక్లెట్ కావాలన్నా ఆలయానికి వెళ్తే చాలు. ఆలయానికి పిల్లల్ని రమ్మని ఎంత పిలిచినా సరే రామని ముందుకేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పొంగలి వంటివి పెడుతుంటారు. పెద్దవాళ్ళమైన మనకు ఆ ప్రసాదాలు చాలా ఇష్టం. ఎందుకంటే భగవంతునికి సమర్పించినవి కాబట్టి. కానీ చిన్నారులు వాటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. అయితే కేరళలోని పలక్కడ్ జిల్లా తెక్కన్ పళని సుబ్రహ్మణ్య ఆలయానికి పిల్లలే తల్లిదండ్రులను తీసుకొని వెళ్తుంటారట. ఆలయానికి వెళ్దాం రమ్మని గోల చేస్తారట. ఎందుకో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా ఏం పెడతారో తెలుసా? చాక్లెట్లు. చాక్లెట్ చూపిస్తే చాలు పిల్లలు పరిగెత్తుకు వస్తారు కదా. ఇక్కడ కొలువైన సుబ్రహ్మణ్యుణ్ణి బాలమురుగన్ అంటారు. అంటే అర్థం చిన్నారి రూపంలో ఉన్న స్వామి అని. మనలాగే ఆయనకు కూడా తీయని చాక్లెట్లు అంటే ఇష్టపడతారట. అందుకే చాక్లెట్లను భక్తులు సమర్పిస్తారు. చాక్లెట్లను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు, చాలా కాలంగా కొనసాగుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించే సమయంలో ఆయా దేశాల్లో లభించే చాక్లెట్లను తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఇక్కడ విచిత్రం ఏమంటే స్వామివారి హుండీలో డబ్బులకు బదులుగా చాలా మంది రకరకాలైన చాక్లెట్లను మొక్కులుగా చెల్లిస్తారు. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పకుండా తన వెంట చాక్లెట్ తీసుకొని వచ్చి స్వామికి సమర్పిస్తారని పూజారులు చెప్తున్నారు. అయితే ఇలా చాక్లెట్లను ఎందుకు సమర్పిస్తున్నారు? దీని వెనుక ఏమైనా పురాణ కథనం ఉందా అంటే లేదని అంటున్నారు. కొన్నేళ్ల క్రితం బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడికి ఓ భక్తులు తన భక్తిని, ప్రేమను వ్యక్తపరిచేందుకు చాక్లెట్ను సమర్పించాడని, నాటి నుంచి ఆ ఆచారం కొనసాగుతూ వస్తుందని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఈ ఆచారం క్రమంగా ఓ అలవాటుగా మారింది. చాక్లెట్లను సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటుందని భక్తులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాక్లెట్లను సమర్పించే ఆలయంగా తెక్కన్ పళని దేవాలయం ఖ్యాతిగాంచింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.